హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఆర్ట్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ థర్డ్ యూనిట్లో సెకండ్ పార్ట్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు కనుక నా ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అసలు పెర్ఫార్మెన్స్ మీనింగ్ ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ యాన్ యాక్షన్, అంటే ఏదైనా ఒక పనిని సక్రమంగా చేయడం పెర్ఫార్మింగ్ అంటే. Performing arts are the art forms in which artists use their voices and or the movements of their bodies, often in relation to other objects, to convey artistic expressions. Performing arts లో ఆర్టిస్టులు ఏం చేస్తారంటే వాళ్ళ బాడీని యూజ్ చేస్తారు, లైక్ వాయిస్ని కానీ లేదా వాళ్ళ ఫిజికల్ బాడీ పార్ట్స్ని కానీ యూజ్ చేసి వాళ్ళ వాళ్ళ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేస్తూకుంటారు, కన్వే చేస్తూ ఉంటారు విత్ రిలేషన్ టు అదర్ ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సింగింగ్ కాన్సర్ట్కి వెళ్ళామనుకోండి, అక్కడ సింగర్స్ ఏం చేస్తారు, పాడడానికి వాళ్ళ వాయిస్ని యూజ్ చేస్తారు, అలాగే మైక్ యూజ్ చేస్తారు కదా, అలాగే డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా యూజ్ చేస్తారు. ఓకేనా, ఇవన్నీ యూజ్ చేసి ఒక పెర్ఫార్మింగ్ ఆర్ట్, సింగింగ్ అనే పెర్ఫార్మింగ్ ఆర్ట్ని వాళ్ళు పెర్ఫామ్ చేస్తున్నారు. ఓకే, పెర్ఫార్మింగ్ ఆర్ట్ అంటే అర్థమైందా? లాస్ట్ వీడియోలో విజువల్ ఆర్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా. విజువల్ ఆర్ట్స్ అంటే మనం వేటినైతే కంటితో చూస్తాము, కంటికి అందంగా కనిపించేవి, కంటికి ఆనందాన్ని ఇచ్చేవి విజువల్ ఆర్ట్స్. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ఎదుటి వ్యక్తి ఆర్టిస్ట్ వాళ్ళ బాడీని యూజ్ చేసి పెర్ఫామ్ చేసే ఆర్ట్ని పెర్ఫార్మింగ్ ఆర్ట్ అంటాం. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇంక్లూడ్ a variety of disciplines, but all are intended to be performed in front of a live audience. పర్ఫార్మింగ్ ఆర్ట్ ఎప్పుడు జస్టిఫై అవుతుంది అంటే అది లైవ్ ఆడియన్స్ ముందు పెర్ఫామ్ చేసినప్పుడు, అంటే లైవ్ యాక్షన్స్ అనమాట. లైవ్ కాన్సర్ట్స్ కానీ లేదా డ్రామా కానీ ఇవన్నీ కూడా స్కిట్స్ పెర్ఫామ్ చేస్తూ ఉంటాం, ఇవన్నీ కూడా లైవ్లో పెర్ఫామ్ చేస్తాం కదా. అలా లైవ్ ఆడియన్స్ ముందు పెర్ఫామ్ చేసే వాటిని పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని అంటాం మనం. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ టైప్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్ ఏంటంటే బ్యాలెట్ డ్యాన్స్ అనమాట. ఓకే, బ్యాలెట్ ఈజ్ అ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ డ్యాన్స్ దట్ ఆరిజినేటెడ్ ఇన్ ఇటలీ ఇన్ 15th century. బ్యాలెట్ డ్యాన్స్ అనేది ఇటలీలో 15th centuryలో స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ హైలీ టెక్నికల్ ఫార్మ్ ఆఫ్ డ్యాన్స్ విత్ ఇట్స్ ఓన్ వొకాబులరీ బేస్డ్ ఆన్ ఫ్రెంచ్ టెర్మినాలజీ. ఈ బ్యాలెట్ డ్యాన్స్లో ఎక్కువగా ఫ్రెంచ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చూస్తాం మనం. ఓకేనా, ఫ్రాన్స్కి రిలేటెడ్ ఆ మూమెంట్స్ కానీ ఆ ఫ్లేవర్ అనేది చూస్తాం అనమాట. ఫ్రెంచ్కి రిలేటెడ్ ఫ్లేవర్ చూస్తాం ఎక్కువగా. బికమింగ్ ఏ బ్యాలెట్ డాన్సర్ రిక్వైర్స్ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్. బ్యాలెట్ డాన్స్ అనేది చాలా కష్టంగా ఉంటుంది నేర్చుకోవడానికి, దానికి చాలా సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవాలి పర్ఫెక్ట్ బ్యాలెట్ డాన్సర్ అవ్వాలి అంటే. బ్యాలెట్ హ్యాస్ బీన్ టాట్ ఇన్ వేరియస్ స్కూల్స్ అరౌండ్ ద వరల్డ్ విచ్ హ్యావ్ హిస్టారికల్లీ ఇన్కార్పొరేటెడ్ దేర్ ఓన్ కల్చర్స్ టు ఎవాల్వ్ ద ఆర్ట్. బ్యాలెట్ అనేది ఇటలీలో స్టార్ట్ అయినా కూడా మొత్తం వరల్డ్లో అన్ని కంట్రీస్ కూడా దీన్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళ కల్చర్కి తగ్గట్టు మార్చుకుని ఈ ఆర్ట్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఇండియాలో బ్యాలెట్ డ్యాన్స్ అంటే కనుక కొంచెం మన కల్చర్ రిలేటెడ్ ఐటమ్స్ని యాడ్ చేస్తూ ఉంటాం. అలాగా అన్ని కంట్రీస్ కూడా ఈ బ్యాలెట్ డ్యాన్స్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి తగ్గట్టు మార్చుకుని ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ పెర్ఫార్మింగ్ ఆర్ట్ ఏంటి అంటే సర్కస్. మనందరికీ బాగా తెలుసు కదా, మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ఈ సర్కస్లో రకరకాల ఈవెంట్స్ అనేవి పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, జోకర్స్ ఉంటారు, ఎలిఫెంట్స్తో చేస్తూ ఉంటారు, లేదా రింగ్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ఫైర్ రింగ్స్తో పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఇలా చాలా రకాల పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉంటారు సర్కస్లో. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇది సర్కస్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాజిక్. మ్యాజిక్ ఈజ్ ఎ పెర్ఫార్మింగ్ ఆర్ట్ దట్ ఎంటర్టైన్స్ ఆడియన్స్ బై స్టేజింగ్ ట్రిక్స్ ఆర్ క్రియేటింగ్ ఇల్యూజన్స్ ఆఫ్ seemingly impossible feats using natural means. These feats are called magic tricks, effects or illusions. మ్యాజిక్ అంటే కూడా తెలుసు కదా మనకి. మ్యాజిక్ ఏంటంటే స్టేజింగ్ ట్రిక్స్ అనమాట. స్టేజింగ్ అంటే టు ప్రెజెంట్ ఏ పెర్ఫార్మెన్స్. ఒక స్టేజ్ మీద ఒక పెర్ఫార్మెన్స్ని మన కళ్ళ ముందు చేస్తున్నట్టయితే దాన్ని స్టేజింగ్ అంటాం. ఇక్కడ వేటిని స్టేజ్ చేస్తున్నారు? ట్రిక్స్ అంటే ఉపాయాలు అనమాట, స్టంట్స్ లాగా. వీటిని యూజ్ చేసి ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తారు. ఇల్యూషన్స్ అంటే భ్రాంతిని కలిగిస్తారు, అంటే లేని వస్తువుని ఉన్నట్టు చూపించడం, ఉన్నదాన్ని లేనట్టు చూపించడం. ఇదే కదా మ్యాజిక్ అంటే. ఇలాంటి ఇల్యూషన్స్ని క్రియేట్ చేసి స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇస్తారు. ఈ ట్రిక్స్ని ఏమంటామంటే మ్యాజిక్ ట్రిక్స్ ఆర్ ఇల్యూషన్స్ అంటాం మనం.
The professional who performs such illusions is called a stage magician or illusionist. మ్యాజిక్ చేసే వాళ్ళని ఏమంటాం, మెజిషియన్ అంటాం, ఆర్ ఇల్యూజనిస్ట్ అని కూడా అంటాం. ఇల్యూజనిస్ట్ అంటే భ్రాంతిని కలగజేసేవాడు, భ్రమని కలిగించేవాడు ఇల్యూజనిస్ట్ అంటే. ఓకే, నెక్స్ట్ పెర్ఫార్మింగ్ ఆర్ట్ ఏంటి అంటే మైమ్. మైమ్ మీనింగ్ ఏంటంటే తెలుగులో మనం ముఖాభినయం అంటాం. అంటే మన ముఖం, మన ఫేస్ యూజ్ చేసి మనం అభినయిస్తాం, అంటే పెర్ఫామ్ చేస్తాం, యాక్ట్ చేస్తాం. ఓన్లీ మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా, మాట్లాడకుండా, వితౌట్ స్పీచ్. ఓకేనా, ఇక్కడ మనం మాట్లాడం. మనం సైలెంట్ మూవీస్ ఉంటాయి కదా, ఇప్పుడు చార్లీ చాప్లిన్ మూవీస్ ఉంటాయి చూడండి, అలాగనమాట. సైలెంట్గా ఓన్లీ మన యాక్షన్స్తో, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో మన ఐడియాని మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని ఆడియన్స్కి కన్వే చేస్తాం అనమాట. దాన్ని మైమ్ అంటాం. A mime or mime artist is someone who uses mime as a theatrical medium or as a performance art, involving miming or the acting out a story through body motions without use of speech. వీళ్ళు ఏం చేస్తారు, బాడీ మోషన్స్ని అంటే మన బాడీలో పార్ట్స్ని యూజ్ చేసి వితౌట్ యూజ్ ఆఫ్ స్పీచ్, వాయిస్ యూజ్ చేయకుండా, సౌండ్ని యూజ్ చేయకుండా ఒక స్టోరీని కానీ లేదా ఒక పెర్ఫార్మెన్స్ని కానీ మన ముందు చేస్తారు. దాన్నే మనం మైమ్ అంటాం. ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా, మోస్ట్ ఆఫ్ ది మైమ్స్ కూడా ఇలా ఫేస్కి వైట్ కలర్ వేసుకొని చేస్తూ ఉంటారు, లేదా ఒక లైట్ కలర్ వేసుకొని చేస్తూ ఉంటారు. మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగా కనబడతాయి మనకి. ఓకే, మైమ్ అంటే అర్థమైంది కదా, ఓన్లీ వితౌట్ స్పీచ్, మాటని యూజ్ చేయకుండా, మాట్లాడకుండా సైలెంట్గా చేసే ఒక డ్రామా లాంటిది, ఒక స్కిట్ లాంటిది, దాన్ని మనం మైమ్ అంటాం. నెక్స్ట్ పెర్ఫార్మింగ్ ఆర్ట్ ఏంటంటే మ్యూజిక్. మనందరికీ బాగా తెలుసు కదా మ్యూజిక్ అంటే. మ్యూజిక్ ఈజ్ ద మోస్ట్ యూనివర్సల్ ఆఫ్ ద పెర్ఫార్మింగ్ ఆర్ట్. అంటే అన్ని చోట్ల మనం మ్యూజిక్ని చూస్తాం, యూనివర్సల్లీ ఫేమస్ అనమాట మ్యూజిక్ అనే పెర్ఫార్మింగ్ ఆర్ట్. ఇట్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద మోస్ట్ డైవర్స్ కాంటెస్ట్. మ్యూజిక్ని మనం చాలా రకాల సిచ్యువేషన్స్లో చూస్తూ ఉంటాం. సేక్రెడ్ ఆర్ ప్రొఫేన్. సేక్రెడ్ అంటే పవిత్రమైన ప్లేసెస్లో, లైక్ టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, ఇలాంటి వాటిలో మనం మ్యూజిక్ వింటూ ఉంటాం. అలాగే ప్రొఫేన్ ప్లేసెస్లో కూడా. ప్రొఫేన్ అంటే ఒక బ్యాడ్ అనమాట, మంచి కానిది అంటాం, అంటే అపవిత్రమైన ప్లేస్ లాంటిది. అలాంటి ప్లేసెస్లో కూడా మ్యూజిక్ వింటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బార్ తీసుకున్నాం అనుకోండి, లేదా బార్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి, అవి అంత సేక్రెడ్ ప్లేసెస్ కాదు మన దృష్టిలో. ఓకేనా, అలాంటి ప్లేసెస్లో కూడా మ్యూజిక్ వింటాం, అట్ ద సేమ్ టైం సేక్రెడ్ ప్లేసెస్లో కూడా మ్యూజిక్ వింటాం. మ్యూజిక్ అనేది క్లాసికల్ మ్యూజిక్ ఉంటుంది, అలాగే పాప్ మ్యూజిక్ కూడా ఉంటుంది. ఓకేనా, ఇది క్లోజ్లీ కనెక్టెడ్ టు ద వర్క్ ఆర్ ఎంటర్టైన్మెంట్. ఈ మ్యూజిక్ అనేది చాలాసార్లు మన వర్క్ రిలేటెడ్ ఉంటుంది. ఇప్పుడు మనం పొలం పనులు చేసుకుంటూ కూడా పాటలు పాడతారు కదా. ఓకే, అలాగే ఎంటర్టైన్మెంట్ పర్పస్గా కూడా మ్యూజిక్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్ కెన్ రికౌంట్ ఏ కమ్యూనిటీస్ హిస్టరీ, sing the praises of a powerful person and play key role in economic transactions. మ్యూజిక్ని ఇంకా దేనికోసం యూజ్ చేయొచ్చు అంటే మన కమ్యూనిటీ హిస్టరీని అందరికీ తెలిసేలా చెప్పడానికి, అలాగే ఎవరైనా పర్సన్స్ని ప్రైజ్ చేయడానికి, వాళ్ళు చేసిన మంచి పనులు కానీ వాటిని చెప్పడానికి కూడా మ్యూజిక్ని యూజ్ చేస్తాం మనం. Music is performed on several occasions like marriages, rituals and festivals, all kinds of entertainment as well as many other social functions. మనం చాలా అకేషన్స్లో వింటూ ఉంటాం కదా, మ్యారేజెస్లో కానీ, ఫెస్టివల్స్ అప్పుడు, పండగలప్పుడు, ఏదైనా పూజ చేసుకున్నప్పుడు, లేదా ఎంటర్టైన్మెంట్ కోసం మనం మూవీస్లో కూడా మ్యూజిక్ ఉంటుంది. ఓకే, పిల్లలతో రైమ్స్ పాడిస్తూ ఉంటాం, దట్ ఈస్ ఆల్సో టైప్ ఆఫ్ మ్యూజిక్. ఇలా చాలా రకాల ప్లేస్లో చాలా విధాలుగా మనం మ్యూజిక్ని పెర్ఫామ్ చేస్తూ ఉంటాం, అలాగే ఎవరైనా పెర్ఫామ్ చేస్తుంటే చూస్తూ ఉంటాం. నెక్స్ట్ పెర్ఫార్మింగ్ ఆర్ట్ ఏంటంటే డ్యాన్స్. ఇది కూడా మనకి చాలా బాగా తెలుసు. డ్యాన్స్, తో వెరీ కాంప్లెక్స్, డిస్క్రైబ్డ్ సింప్లీ యాజ్ ఆర్డర్లీ బాడీలీ మూమెంట్స్ యూజువల్లీ పెర్ఫార్మ్డ్ టు మ్యూజిక్. డ్యాన్స్ అనేది ఏంటి, మన బాడీని ఒక ఆర్డర్లో, ఒక ఫార్మాట్లో, ఒక పర్టికులర్ ఫార్మాట్లో మూవ్ చేస్తాము. దేనికి అనుగుణంగా, వెనకాల ప్లే అయ్యే మ్యూజిక్కి అనుగుణంగా. చాలాసార్లు డ్యాన్స్ అనేది మ్యూజిక్తో పాటే చూస్తాం మనం. ఓకేనా, ఆ మ్యూజిక్కి అనుగుణంగా, ఆ పాటకి అనుగుణంగా, మనం ఆ రిథమ్కి అనుగుణంగా మన బాడీని మూవ్ చేస్తూ ఉంటాం. దాన్నే మనం డ్యాన్స్ అంటాం. ఓకే, ద స్టెప్స్ అండ్ జెస్చర్స్ ఆఫ్ డ్యాన్స్ ఆఫెన్ ఎక్స్ప్రెస్ ఏ సెంటిమెంట్ ఆర్ మూడ్ ఆర్ ఇల్లస్ట్రేట్ ఏ స్పెసిఫిక్ ఈవెంట్ ఆర్ డైలీ యాక్ట్. డ్యాన్స్లో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఏదైనా ఒక సెంటిమెంట్ని కానీ, అంటే డ్యాన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్సెస్ కూడా ఉంటాయి మనకి. మ్యూజిక్లో కూడా చాలా రకాలు ఉంటాయి, హిందుస్థానీ మ్యూజిక్, కర్ణాటిక్, రీజనల్ మ్యూజిక్, ఇలా చాలా రకాలు ఉంటాయి. అలా డ్యాన్స్లో కూడా ఉంటాయి. భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకళి, ఒడిస్సీ, మోహిని అట్టం, మణిపురి, ఇలా చాలా రకాల డ్యాన్స్ ఫామ్స్ అనేవి ఉంటాయి కదా. మనం
గర్బా అంటాం గుజరాతీ సైడ్. ఓకేనా? వీటన్నిటిలో మనం ఏమి ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే ఏదైనా ఒక సెంటిమెంట్ని కానీ లేదా ఒక మూడ్ని కానీ, హ్యాపీనెస్ని కానీ సాడ్నెస్ని కానీ, లేదా ఏదైనా ఒక డైలీ ఈవెంట్, ఒక ఈవెంట్ జరిగింది అనుకోండి. ఇప్పుడు మనం క్లాసికల్ డాన్స్లో ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాం, మన పురాణాల నుంచి ఏదైనా స్టోరీ తీసుకొని వాటిని ప్లే చేస్తారు, వాటిని ఎనాక్ట్ చేస్తారు. ఇలాగ డ్యాన్స్ ద్వారా మనం మన ఫీలింగ్స్ని, మన ఐడియాస్ని, లేదా ఏమైనా ఈవెంట్స్ని, స్టోరీస్ని మనం ఆడియన్స్కి అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే ఒపేరా. ఒపేరా ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ వేర్ ఇన్ మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్ పెర్ఫార్మ్ ఏ డ్రామాటిక్ వర్క్ దట్ కంబైన్స్ టెక్స్ట్ విచ్ ఈస్ కాల్డ్ ద లిబ్రెటో అండ్ మ్యూజికల్ స్కోర్. ఒపేరా అంటే మనం ఎక్కువగా ఇంగ్లీష్ మూవీస్లో చూస్తుంటాం. వెస్ట్రన్ సైడ్ డ్రామాలానే ఉంటుంది కానీ వాళ్ళు డైలాగ్స్ని సాంగ్స్ రూపంలో పాడతారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని వెనకాల మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది ఆర్కెస్ట్రాలో. ఓకే, మనం జనరల్గా డ్రామా అంటే ఏంటి, ఎక్కువగా మనం డైలాగ్స్ చెప్తాం, కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఓకేనా, సంభాషణలు ఉంటాయి డ్రామాలో. కానీ ఒపేరాలో డైలాగ్స్ని పాడతారనమాట, పాట రూపంలో చెప్తారు. దాన్ని ఒపేరా అంటాం మనం. ఓకే, ఇక్కడ ఈవిడ చూడండి, ఈవిడ పాట పాడుతుంది, డైలాగ్ చెప్పట్లేదు. డ్రామాలోనే పాటలాగా పాడతారనమాట డైలాగ్స్ని. ఒపేరా యూజువల్లీ డన్ ఇన్ అన్ ఒపేరా హౌస్. ఒపేరాస్ జరిగే ప్లేస్ని ఒపేరా హౌస్ అంటాం. ఇది కంప్లైంట్ కాదు, అకంపైన్డ్. It is also accompanied by either a musical ensemble or an orchestra. ఆర్కెస్ట్రా ఉంటుంది. ఒపేరా అంటే మ్యూజికల్ రిలేటెడ్ అనమాట. వెనకాల మ్యూజిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, డైలాగ్స్ అన్నీ కూడా పాట రూపంలో పాడతారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డ్రామా. డ్రామాకి థియేటర్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం. ఆ కన్ఫ్యూజన్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. ద వర్డ్ డ్రామా ఈజ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ డ్రావో విచ్ మీన్స్ యాక్షన్. డ్రామా అనే వర్డ్ని మనం గ్రీక్ వర్డ్ డ్రావో నుంచి తీసుకున్నాం. డ్రామాకి మీనింగ్ ఏంటంటే యాక్షన్, యాక్ట్ చేసి చూపించడం. ఓకే, డ్రామా కెన్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్, ప్రోజ్ ఆర్ ఏ వర్స్ కంపోజిషన్ డీలినియేటింగ్ ఏ స్టోరీ ఫుల్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. డ్రామా ఏ రూపంలో ఉంటుందంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్, అంటే మనం రాసుకుంటాం కదా డైలాగ్స్ అన్నీ కూడా పేపర్ మీద, దాన్ని కూడా మనం డ్రామా అంటాం. ఓకేనా, డ్రామాలో ఇప్పుడు ఒక 10 క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, రాము రాజా ఇలా ఉన్నాయనుకోండి. రాము డైలాగ్ ఏంటి అనేది పక్కన రాస్తాం కదా, నెక్స్ట్ రాజా డైలాగ్ ఏంటి అని పక్కన రాస్తాం కదా. ఇది ఒక ఫార్మాట్ అనమాట, డ్రామాకున్న ఒక ఫార్మాట్. ఓకే, ప్రోజ్ అన్నా కూడా అదే. ప్రోజ్ అంటే గద్యము, అంటే పారాగ్రాఫ్స్ లాగా ఉంటే దాన్ని ప్రోజ్ అంటాం. ఓకేనా, ఇలా ఉండి డీలినియేటింగ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం. ఏదైనా ఒక స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టయితే ఏం యూజ్ చేసి, హ్యూమన్ ఎమోషన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్, హ్యూమన్ ఎమోషన్స్ని, హ్యూమన్ ఫీలింగ్స్ని యూజ్ చేసి ఒక ప్రోజ్ని కానీ ఒక టెక్స్ట్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టయితే దాన్ని మనం డ్రామా అంటాము. ఓకేనా, ఇది థియేటర్ ఎప్పుడు అవుతుంది? డ్రామా అంటే మనం ఒక స్టేజ్ మీద ప్లే చేయక్కర్లేదు, ఎక్కడైనా ప్లే చేయొచ్చు. కానీ థియేటర్ అని ఎప్పుడు అంటాము అంటే ఇట్ బికమ్స్ థియేటర్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ పెర్ఫార్మ్డ్ ఆన్ స్టేజ్ విత్ యాక్టర్స్ పెర్ఫార్మింగ్ ది రోల్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇన్ ద టెక్స్ట్. డ్రామాలో టెక్స్ట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఈ టెక్స్ట్ని ఆర్టిస్ట్ అందరూ కలిసి ఒక ప్లే లాగా, ఒక యాక్ట్ లాగా ఎనాక్ట్ చేసి స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తే దాన్ని మనం థియేటర్ అంటాం. ఓకేనా, స్టేజ్ ఎక్కనంతసేపు కూడా అది డ్రామానే. ఎప్పుడైతే స్టేజ్ మీద ఎనాక్ట్ చేస్తున్నారో ఆర్టిస్టులు అందరూ కలిసి ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఒక స్కిట్ ప్రజెంట్ చేస్తున్నారు, ఒక డ్రామాని ప్రజెంట్ చేస్తున్నారో దాన్ని మనం థియేటర్ అంటాం. ఓకే, అర్థమైందా రెండింటికి డిఫరెన్స్ ఏంటో? ఓకేనా, సింపుల్ డిఫరెన్స్ అంతే, చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంది, దాన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆర్ట్ ఏంటంటే పపెటరీ, అంటే తోలుబొమ్మలాట. Puppetry is a form of performance that involves the manipulation of puppets in inanimate objects, often resembling some type of human or animal figure. మనకి తోలుబొమ్మలు చూస్తూనే ఉంటాం కదా మనం చిన్నప్పటి నుంచి కూడా, మనకి ఇక్కడ పక్కన వీడియోలో కూడా కనిపిస్తుంది. బొమ్మలని మనుషుల రూపంలో తయారు చేసి వాటికి తాళ్ళు కానీ లేదా ఐరన్ రాడ్స్ కానీ కట్టి ఆడిస్తూ ఉంటాం. ఓకేనా, వాటిని మనం పపెట్స్ అంటాం. ఓకే, పపెట్స్ ఆర్ మ్యానిపులేటెడ్ బై ఏ హ్యూమన్ కాల్డ్ ఏ పపెటీర్. తోలుబొమ్మలను ఆడించే వాడిని మనం పపెటీర్ అంటాం ఇంగ్లీష్లో. ఓకేనా, పపెటీర్స్ యూజ్ మూమెంట్స్ ఫ్రమ్ దేర్ హ్యాండ్స్ అండ్ ఆర్మ్స్ టు కంట్రోల్ డివైజెస్ సచ్ యాజ్ రాడ్స్ ఆర్ స్ట్రింగ్స్ టు మూవ్ ద బాడీ, హెడ్స్, లిమ్స్ ఆఫ్ ద పపెట్. పపెటీర్స్ ఏం చేస్తారంటే తోలుబొమ్మలను ఆడించేవాడు బొమ్మ కాళ్ళకి చేతులకి తాళ్ళు కట్టి వాటిని మూవ్ చేయడం ద్వారా
తనకి కావాల్సినట్టు వాటిని ఆడిస్తూ ఉంటాడు, తోలుబొమ్మల్ని ఆడిస్తూ ఉంటాడు. ద పపెటీర్ సమ్ టైమ్స్ స్పీక్స్ ఇన్ ద వాయిస్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద పపెట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే వీటికి వాయిస్ ఓవర్ కూడా ఇస్తూ ఉంటారు. పపెటీర్సే, వెనకాల తోలుబొమ్మలు ఆడించేవాడే వాటికి వాయిస్ ఓవర్ ఇస్తారు ఆ క్యారెక్టర్కి తగ్గట్టు. ఓకేనా, ఇది పపెట్రీ. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఆర్ట్ ఏంటంటే హ్యాపెనింగ్. హ్యాపెనింగ్ అంటే సడన్గా జరిగే ఈవెంట్స్ని మనం హ్యాపెనింగ్స్ అంటాం. లైక్ ఫ్లాష్ మాబ్ అనమాట. ఓకే, హ్యాపెనింగ్స్ ఇన్వాల్వ్ యాక్టర్స్ పెర్ఫార్మింగ్ టు యాన్ అన్సస్పెక్టింగ్ ఆడియన్స్ like the way flash mobs surprise their surrounding civilians with seemingly spontaneous dancing. హ్యాపెనింగ్ అంటే ఏంటి? అన్సస్పెక్టింగ్ అంటే అనుకోకుండా జరిగేది. ఆడియన్స్కి తెలియదు ఇప్పుడు ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుందని అక్కడ చుట్టుపక్కల ఆడియన్స్కి తెలియదు అనమాట. వాళ్ళు సస్పెక్ట్ చెయ్యరు, దాన్ని జరుగుతుంది అని ఊహించకుండా జరిగేది. ఇప్పుడు చాలా మంది ప్రాంక్స్ చేస్తున్నారు కదా, అలాంటివి అనమాట హ్యాపెనింగ్స్ అంటే. సడన్గా రోడ్ మీద ఏదో యాక్సిడెంట్ జరిగినట్టు, లేదా బొమ్మలాగా నుంచుని సడన్గా కదిలి వచ్చిన వాళ్ళని భయపెట్టడం, ఇలాంటివి చేస్తున్నారు కదా, వీటిని హ్యాపెనింగ్స్ అంటారు. ఫ్లాష్ మాబ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ హ్యాపెనింగ్ అనమాట. హ్యాపెనింగ్స్ ఆఫెన్ డ్రా అన్సస్పెక్టింగ్ పార్టిసిపెంట్ ఇంటూ షాకింగ్ సిచ్యువేషన్స్. హ్యాపెనింగ్స్ ఏం చేస్తాయి అంటే ఆడియన్స్ని ఒక షాక్ ఇస్తాయి, షాకింగ్ సిచ్యువేషన్స్లోకి నెట్టేస్తాయి. ఓకేనా, ఎయిదర్ సర్ప్రైజ్ అవుతారు లేదా భయపడతారు, ఏదో ఒకటి జరుగుతుంది. అదే సడన్గా జరుగుతుంది, తెలియకుండా జరుగుతుంది. హ్యాపెనింగ్స్ ఆల్సో డ్రా అటెన్షన్ టు సోషల్ జస్టిస్ ఇష్యూస్ సచ్ యాజ్ గవర్నమెంట్ కరప్షన్ అండ్ పోవర్టీ. కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనం ధర్నాలు చేస్తూ ఉంటాం కదా, వాటిని కూడా మనం హ్యాపెనింగ్స్ అనొచ్చు. ఓకేనా, ఏదైనా సోషల్ జస్టిస్ కోసం ప్రజలకి నచ్చని విషయం ఏదైనా జరిగిందంటే అందరూ రోడ్డు మీదకి వచ్చి దాన్ని ప్రొటెస్ట్ చేస్తారు, దానికి ఎగనెస్ట్గా స్లోగన్స్ అరుస్తూ ఉంటారు, రియోర్స్ చేస్తారు, ధర్నాలు చేస్తారు, ర్యాలీలు చేస్తారు. ఇవన్నీ కూడా హ్యాపెనింగ్స్లోకే వస్తాయి. ఓకే, లేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్ ఏంటంటే బాడీ ఆర్ట్. మీకు ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, మన హ్యూమన్ బాడీని ఒక స్కల్ప్చర్ లాగా యూజ్ చేస్తే, ఒక శిల్పం లాగా యూజ్ చేసుకుని దాని మీద మనం పెయింట్ చేసి దాని ద్వారా మనం అనుకున్న ఐడియాని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని బాడీ ఆర్ట్ అంటాం. బాడీ ఆర్ట్ వాజ్ సెంట్రల్ టు ద పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ ఆఫ్ 1960s స్టార్ట్ అయింది. ఇట్ ఎంకంపాసెస్ ఆర్టిస్ట్ who position themselves as a living sculpture as well as those who used their bodies as a canvas. ఇక్కడ బాడీ మనం పెయింటింగ్ ఎక్కడ చేస్తాం, జనరల్గా క్యాన్వాస్ మీద చేస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మనిషి బాడీ మీదే పెయింట్ చేస్తే క్యాన్వాస్ లాగా యూజ్ చేసుకుంటున్నారు మనిషి బాడీని. దీన్ని మనం బాడీ ఆర్ట్ అంటాం. పేరులోనే ఉంటుంది కదా, బాడీ మీద బాడీని యూజ్ చేసి, హ్యూమన్ బాడీని యూజ్ చేసి ఆర్ట్ని క్రియేట్ చేస్తే దాన్ని బాడీ ఆర్ట్ అంటాం. ఓకేనా, నథింగ్ బట్ మన బాడీ మీదే పెయింట్ చేయడం, దాన్ని బాడీ ఆర్ట్ అంటాం. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఆర్ట్ ఏంటంటే రిచువల్ ఆర్ట్. పేరులోని తెలుస్తుంది, రిచువల్ అంటే ఒక సాంప్రదాయం, ఒక ట్రెడిషన్. ఓకేనా, ట్రెడిషనల్గా ఉండే, ఎక్కువగా రిలీజియస్ రిలేటెడ్ అనమాట ఇది. ఓకేనా, మన రిలీజియస్ ఫెస్టివల్స్లో కానీ లేదా రిలీజియస్కి సంబంధించిన ఈవెంట్స్లో కానీ, ఓకేనా, వీటిని ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇక్కడ మన పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఇది కర్ణాటకకి రిలేటెడ్ ఒక డ్యాన్స్ ఫామ్ అనమాట. యక్షగణ అని ఏదో అంటారు, దాంట్లో ఇలాగా రెడీ అయ్యి పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. రిచువల్ ఆర్ట్ అంటే రిలేటెడ్ టు రిలీజియస్ ఈవెంట్స్ అనమాట ఇది. ఓకేనా, అర్థమైందా? ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం? అబౌట్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ గురించి డిస్కస్ చేసాం, టైప్స్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ గురించి డిస్కస్ చేసాం. పెర్ఫార్మింగ్ ఆర్ట్ అంటే ఏంటి? మన బాడీని యూజ్ చేసి లేదా మన వాయిస్ని యూజ్ చేసి, మన హ్యూమన్ బాడీని యూజ్ చేసి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టయితే ఆడియన్స్ ముందు, దాన్ని పెర్ఫార్మింగ్ ఆర్ట్ అంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఏంటి? మనకి చాలా మనం ఓన్గా రాయొచ్చు వీటిని, మనకి చాలా తెలిసిన ఫామ్సే అన్నీ కూడా. ఓకేనా, బ్యాలెట్ కానీ, సర్కస్ చూసాం, మ్యాజిక్, మైమ్, మ్యూజిక్, అలాగే డ్యాన్స్, ఒపేరా అండ్ డ్రామాకి థియేటర్కి డిఫరెన్స్ చూసాము, బాడీ ఆర్ట్ చూసాము, రిచువల్స్ చూసాం, హ్యాపెనింగ్స్ చూసాం. ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఓకే, ఇది ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.